సోషల్ మీడియా కన్నా పవర్ఫుల్ మీడియా ఇంకోటుంది. అదేంటంటే హాయ్ అందరికీ వెల్కమ్ టు పర్స్పెక్టివ్ మ్యాటర్స్. బ్లాస్ట్ మూవీ రివ్యూ. వ్యూస్ అయితే బాగానే వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్లు పెరగట్లేదు. కొంచెం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియోని చివరి వరకు చూసి నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకా ఈ సినిమా విషయానికి వస్తే అన్యాయం అనేది మనకే జరగక్కర్లేదు, మన చుట్టుపక్కల ఎవరికి జరిగినా కూడా మనం ఖచ్చితంగా ఎదిరించాలి. అలా ఎదిరిస్తేనే మన పుట్టుకకు ఒక అర్థం ఉంటుంది అనే బేసిక్ లైన్ మీద బిల్డ్ అయిన స్టోరీ ఇది. అయితే ఈ సిద్ధాంతాన్ని నమ్మే ఒక అమ్మాయి, తన అమ్మ నాన్న అలాగే తన బాబాయ్, వీళ్ళు ఒక ఫ్యామిలీ. ఇంకో పక్క మాఫియా ఉంటుంది. అయితే ఈ మాఫియా డాన్ చేసే ఒక ఇల్లీగల్ యాక్టివిటీలోకి ఈ ఫ్యామిలీ తెలియకుండా ఎలా ఇన్వాల్వ్ అయ్యి మళ్ళీ బయటపడింది అనేది సినిమా. ఈ సినిమాకి హీరో హీరోయిన్ అంటే ఎవరు లేరు, కథే హీరో. ఇంకా ఈ సినిమాలో పాజిటివ్స్ విషయానికి వస్తే ఈ సినిమాకి ఫస్ట్ పాజిటివ్ పాయింట్ ఏంటంటే కాస్టింగ్. అంటే కథ రాసుకొని కథకి ఈ యాక్ట్రెస్ సూట్ అవుతారని వీళ్ళని సెలెక్ట్ చేసుకున్నారా, లేదా ఫస్ట్ యాక్ట్రెస్ గా వీళ్ళని అనుకుని వీళ్ళ చుట్టూ కథ రాసుకున్నారా అనే విషయం నాకు అర్థం కాలే. ఫస్ట్ థింగ్ ఏంటంటే సినిమాలో ఒక్కటంటే ఒక్కటి కూడా అనవసరమైన క్యారెక్టర్ ఉండదు. సెకండ్ థింగ్ ఏంటంటే ప్రతి రోల్ కి వీళ్ళు ఎంచుకున్న యాక్టర్స్ 100% న్యాయం చేశారు. నెక్స్ట్ పాజిటివ్ పాయింట్ ఏంటంటే సినిమాటోగ్రఫీ. సీరియస్లీ చెప్తున్నా, సినిమా స్టార్టింగ్ ఫ్రేమ్ నుంచి ఎండింగ్ ఫ్రేమ్ వరకు క్వాలిటీలో ఎక్కడా తగ్గదు. ఇంకొక చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే జనరల్ గా అవుట్డోర్ సీన్స్ ఉంటాయి కదా, అవి చాలా నార్మల్ గా తీస్తూ ఉంటారు మన సినిమా వాళ్ళు. కానీ ఈ సినిమాలో ప్రతి అవుట్డోర్ సీన్ లో సన్లైట్ ఎఫెక్ట్ అనేది చాలా ప్రాపర్ గా వాడారు. అంటే నిజంగానే సన్లైట్ వచ్చే యాక్టర్స్ ఫేసెస్ మీద పడుతుందా అన్నంత రియాలిటీగా తీశారు. ఈ సినిమాలో నెక్స్ట్ పాజిటివ్ పాయింట్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఈ సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ సాంగ్స్ కంపోజ్ చేసింది రవి బస్రూర్. అదే మన కేజీఎఫ్ సలార్ మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నారు కదా, ఆయన. ఎస్పెషల్లీ యాక్షన్ సీక్వెన్సెస్ లో క్లాసికల్ టచ్ ఉన్న బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు, అది చాలా బాగా అనిపించింది. అఫ్ కోర్స్ ఆ స్టైల్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది మనం ఆల్రెడీ డాక్టర్ అనే సినిమాలో అనిరుద్ధ్ కంపోజ్ చేసినప్పుడు విన్నాం. బ్యాక్గ్రౌండ్ స్కోర్ స్టైల్ సేమ్ అయినా కూడా ఏమాత్రం దానికి దగ్గరగా పోలిక లేకుండా కంపోజ్ చేశారు. ఇంకా ఈ సినిమాలో నెక్స్ట్ పాజిటివ్ పాయింట్ ఏంటంటే ఈ సినిమాలో అబ్రహం అనే క్యారెక్టర్, అర్జున్ చిదంబరం అనే ఆర్టిస్ట్ ఈ క్యారెక్టర్ ని ప్లే చేశారు. ఆయన స్టైల్ కానీ, ఆ స్వాగ్ కానీ, ఆయన వచ్చినప్పుడు ఆ థీమ్ మ్యూజిక్ కానీ అదిరిపోయాయి. ఈ సినిమాకి నెక్స్ట్ పాజిటివ్ పాయింట్ ఏంటంటే ప్రీతి ముకుందన్. జనరలీ మాక్సిమం ఫీమేల్ ఆర్టిస్టులు ఎప్పుడైనా ఫైట్ సీక్వెన్సెస్ చేస్తే ఆ ఫైట్ సీక్వెన్సెస్ లో వాళ్ళ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అనేవి అంతగా కనిపించవు. ఒకవేళ కనిపించినా కూడా అంత న్యాచురల్ గా ఉండవు. కానీ ఈ సినిమాలో ప్రీతి ముకుందన్ ఫైట్ చేస్తూ ఉంటే తన ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్ అనేవి చాలా న్యాచురల్ గా ఉంటాయి. అంటే నిజంగానే ఆ అమ్మాయి ఒక మనిషిని బలంగా కొడుతుంది అనే ఫీలింగ్ మనకు క్రియేట్ అయ్యేలా ఎక్స్ప్రెషన్స్ ఇచ్చింది. నెక్స్ట్ పాజిటివ్ పాయింట్ ఏంటంటే ఈ సినిమా ఎడిటింగ్. ఓవరాల్ గా సినిమా అయితే 2 hours 24 minutes ఉంటుంది. సీరియస్లీ చెప్తున్నా, టైం డ్యూరేషన్ అనేది చాలా సీరియస్ కన్సర్న్ గా తీసుకుని ఈ సినిమాని ఎడిట్ చేశారు. అంటే కరెక్ట్ గా ఫస్ట్ 20 minutes అయ్యేసరికి సినిమాలో క్యారెక్టర్ ఇంట్రడక్షన్స్ అన్ని అయిపోతాయి. అలాగే కరెక్ట్ గా 1 hour అయ్యేపాటికి సినిమాలో కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ పాజిటివ్ పాయింట్ ఏంటంటే ఈ సినిమా ఫస్ట్ హాఫ్. సీరియస్లీ చెప్తున్నా, ఎంత ప్రాపర్ గా ఉంటుందంటే ఫస్ట్ హాఫ్ మనం ఏగర్లీ సెకండ్ హాఫ్ కోసం వెయిట్ చేస్తాం. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అనే కాదు, సినిమాలో ఒక్క నిమిషం కూడా ఎక్కడ స్టోరీ ముందుకెళ్లకుండా ఆగదు. ఈ సినిమాలో నెగిటివ్ పాయింట్స్ అంటూ ఏం లేవు. కాకపోతే ఒక 2 అన్సాటిస్ఫైడ్ థింగ్స్ అయితే ఉన్నాయి. వాటిలో ఫస్ట్ ఏంటంటే ఈ సినిమా సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ రేంజ్ లో ఉండదు. అంటే ఫస్ట్ హాఫ్ రేంజ్ లో ఉండదు, బట్ స్టిల్ ఎంగేజ్ చేస్తుంది. ఇంకా సెకండ్ పాయింట్ ఏంటంటే యాక్షన్ సీక్వెన్సెస్ ఎందుకో కొంచెం లెందీగా అనిపించాయి. ఫైనల్లీ బ్లాస్ట్ అనే సినిమా ఎలా ఉంది అని నన్ను అడిగితే సోషల్ మీడియా పబ్లిసిటీ కన్నా బలమైన పబ్లిసిటీ ఇంకోటి ఉంది, అదే మౌత్ పబ్లిసిటీ. తెలుగులో కేవలం మౌత్ పబ్లిసిటీ ద్వారానే ఈ సినిమా జనాల్లోకి విపరీతంగా వెళ్ళింది. నన్ను అడిగితే ఈ మౌత్ టాక్ ఇంకా ఎక్కువ స్ప్రెడ్ అయ్యి ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటా. ఎందుకంటే నాకైతే ఈ సినిమా హిట్ కి బ్లాక్ బాస్టర్ కి మధ్యలో అనిపించింది. మీరు ఈ వీకెండ్ ఒక మంచి సినిమా చూడాలి అనుకుంటే మాత్రం కళ్ళు మూసుకొని బ్లాస్ట్ సినిమాకి వెళ్ళిపోండి. మరో సినిమా రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, బాయ్.